హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎస్ఎస్వి కుమార్ గారు రచించిన రెండో కొడుకు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తుఫాను ముందర తర్వాత కూడా వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మేము వచ్చినప్పటి నుండి ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది. అంత నిశ్శబ్దం భరించటం కూడా కష్టమేమో. ఎవరి మొహాల్లా చూసినా వైరాగ్యం, ఏదో కోల్పోయిన అనుభూతి. జీవితం ఇంతేనన్న విషాదం వెరసి ఆ ఇల్లు శివాలయంలా ఉంది. నేను మా అమ్మతో అక్కడికొచ్చి ఓ వారం పైనే అయ్యింది. ఈ వారం రోజుల్లో నేను విన్న మాటలు చాలా తక్కువ. అలాగే నేను మాట్లాడింది కూడా. అమ్మైతే ఒకళ్ళు పలకరిస్తే గాని పెదవి విప్పట్లేదు. అందరిలాగే బాధతో మౌనంగా ఉన్నాడేమో బావ అనుకున్నాను కాని పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం అనుకోలేదు. అసలు ఎందుకొచ్చారు మీరు? ఇంకా పంపకాలకి ఏం మిగిలాయని ఆవేశంతో ఊగిపోయాడు. వారం రోజులుగా తన గుండెల్లో దాచుకున్న ఈ కోపం, ద్వేషం ఒక్కసారిగా మా బావ ముఖంలోకి వచ్చి ముఖం వికృతంగా మారింది. అంతవరకు అది తుఫాను తర్వాత ప్రశాంతతే అనుకున్నాను గాని రాబోయే తుఫానికి సంకేతమని మాత్రం అనుకోలేకపోయాను. ఒక్కసారిగా బావ పీల్చిన అగ్నిపర్వతపు మాటల నుండి వెలువడిన లావా కంటే ఆ మాటలు విని నా కళ్లలో నుండి వెలువడిన కన్నీళ్లు వెచ్చగా నా బుగ్గల్ని తాకాయి. ఊహించని పరిస్థితి ఎదురైంది. దాంతో నిశ్చేస్తున్నాయి. నోట మాట రాక నిల్చుండిపోయాము. తేరుకొని జవాబు చెప్పేలోప అమ్మ నా చెయ్యి పుచ్చుకొని నన్ను గదిలోకి తీసుకెళ్ళింది. అదేంటమ్మా, నన్ను మాట్లాడనివ్వలేదు? నెమ్మదిగా ప్రశ్నించాను. వాడు ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నాడో చూచాయిగా తెలుస్తూనే ఉంది. అటువంటి పరిస్థితుల్లో మనం కూడా వెంటనే స్పందిస్తే మాటలకు మాట పెరుగుతోందే తప్ప ప్రయోజనం ఉండదు. మనసు తెలుసుకునేందుకు ఆస్కారం ఉండదు. అందుకని మనకిది మాట్లాడే సమయం కాదు. అవకాశం చూసి వాడి ఉద్దేశం కనుక్కుందాం. ఈలోగా వాడు కొంత ఊరట చెందుతాడు. మనం ఎందుకు మాట్లాడలేదోనని కొంత మనిషిగా ఆలోచించగలుగుతాడు. అందుకే అలా చేశాను. మనం సాధ్యమైన త్వరగా మన ఇంటికి వెళ్ళిపోవడం మంచిది. అమ్మ దూరదృష్టికి ఆనందం కలిగింది. నిజమే, ఒక్క క్షణం మనలో కలిగే ఏ భావాన్నైనా అణుచుకొని ఆలోచిస్తే తప్పులు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అది అనుభవం నేర్పే పాఠం. దానికి ఎవరైనా తల వంచాల్సిందే. అమ్మ మాటలకి అంగీకరించినట్టుగా తల ఊపాను. ఆ రాత్రంతా చాలా రకాల ఆలోచనలు నన్ను వశం చేసుకుని దాదాపు 20 సంవత్సరాల గతంలోకి తీసుకెళ్లాయి. ఏంటమ్మా, ఏమీ చెప్పవు, సరిగ్గా మాట్లాడవు, ఏమడిగినా తప్పించుకు తిరుగుతున్నావు? తాతయ్య గట్టిగా నిలదీశాడు అమ్మని. ఏమీ లేదు నాన్న, ఈ మధ్య కొంచెం నలతగా ఉంటుంది, నీరసంగా కూడా ఉంటుందని 4 రోజులు ఉందామని వచ్చాను. అమ్మ అసలు విషయానికి మసిపూస్తోందని తాతయ్యకు ఎప్పుడో అర్థమైంది. వద్దమ్మా, అబద్ధం వద్దు. నేను నిన్ను కన్న తండ్రిని, మర్చిపోతున్నావు. నువ్వు నా చేతుల్లో పెరిగిన దానివి. నువ్వు చెబుతున్నది నిజమో అబద్ధమో తెలుసుకోలేననుకోకు. ఇప్పటికైనా నిజం చెప్పు. నువ్వు వచ్చి అప్పుడే 2 రోజులైంది. ఏదో చెప్పాలన్న ఆరాటం నీ కళ్లల్లో కనిపిస్తోంది. నాకు కంటి భాష పూర్తిగా రాదమ్మా, కాని నీ కంటి కాటుకును తడుపుతున్న నీ కన్నీరు నాకు కనిపిస్తోంది. ఏమైందమ్మా? అమ్మ దగ్గరగా కూర్చొని అమ్మ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ లాలించారు. అసంకల్పితంగా అమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఊరుకో తల్లి, ఊరుకో అంటూ, సావిత్రి, కొంచెం మంచినీళ్లు పట్రా అన్నారు అమ్మమ్మను సంబోధిస్తూ. మంచినీళ్లు తాగి కాస్త కుదుట పడింది అమ్మ. ఇప్పుడు చెప్పమ్మా, భాస్కర్ ఏడి? తనెందుకు రాలేదు? అసలేమైంది? నాన్నా, ఆయన తన చేస్తున్న బిజినెస్ లో నష్టపోయారు. ప్రస్తుతం అప్పుల్లో ఉన్నాం. మొన్న వాళ్ళెవరో ఇంటికి వచ్చి చాలా దారుణంగా మాట్లాడారు. ఇంతవరకు ఏదో కష్టాల్లో ఉన్నామనుకున్నాను గాని ఒకరి చేత మాట పడే స్థాయికి వచ్చామనుకోలేదు. ఆయన కూడా చాలా బాధపడ్డారు. ఆయన అందుకే ఇక్కడ కూడా రాలేకపోయారు. నేను ఆయనకు ధైర్యం చెప్పి నీ దగ్గరికి వచ్చాను. మాకో సాయం చేయాలి నాన్న, తల వంచుకుని ప్రార్థనగా అడిగింది అమ్మ. ఏంటమ్మా, చెప్పు. మాకు కొంత డబ్బు సాయం కావాలి నాన్నా. నిజానికి నిన్ను ఇలా అడగటం మాకిష్టం లేదు, కాని విధికి ఎదురీదలేం కదా. మేము నిలదొక్కున్నాక తిరిగి తీర్చేస్తాం. అప్పుగా కావాలి నాన్నా. ఇది అధికారంగా అడగట్లేదు, ఆప్యాయంగా మాత్రమే అడుగుతున్నాను. తాతయ్య మొహంలోకి సూటుగా చూస్తూ చెప్పలేకపోతోంది అమ్మ. కొంతసేపు నిశ్శబ్దం. ఏ నాన్నా, ఏ మాట చెప్పలేదు? అమ్మ మొహంలో ఆందోళన. ఈ విషయం నాకు తెలుసమ్మా, నీ ద్వారా వినాలనే పట్టుపట్టి చెప్పించాను. నా దగ్గర చెప్పటానికి ఎంత ఆరాటపడ్డావా? కాస్త మందలింపు ప్రతిధ్వనించింది.
మళ్ళీ తాతయ్యే అందుకుంటూ, నువ్వు నా తొలి సంతానానివి. నీ నోటనే మొదటిసారిగా నా నాన్న పిలుపు విన్నవాడిని. నీకు లేదంటానా? రేపే ఏర్పాటు చేస్తాను. మనసులో ఏ ఆలోచనలో పెట్టుకోకుండా విశ్రాంతి తీసుకో అన్నారు తాతయ్య. ఈ పై సంఘటనంతా నా కళ్లల్లో గుండెలకు హత్తుకొని మనసులో నిలిచిపోయే ఓ మరుపురాని దృశ్యంలా ఇప్పటికీ నా కళ్లల్లో స్థిరంగా ఉంది. అప్పటికి నా వయసు 10 ఏళ్లు. అప్పుడే హైస్కూల్ చదువుకొచ్చాను. విషయ సారాంశం సూక్ష్మంగా తెలుస్తూ ఉన్నా వివరంగా తెలుసుకోలేని వయసు. మా అమ్మ, మా మావయ్య ఇద్దరే తాతయ్యకు సంతానం. మా మావయ్య, అత్తయ్య కారు ప్రమాదంలో మరణించారు. అదే కారు ప్రమాదంలో అదృష్టం కొద్దీ బయటపడినాడు మా బావ. విధి విచిత్రానికి ఇదొక సాక్ష్యం. ఒకే కారులో ప్రయాణిస్తున్న వారిలో అందరూ చనిపోగా నెలల వయసున్న మా బావ మాత్రం నవ్వుతూ బయటపడగలిగాడు. ఆనాటి నుండి నా సమవయస్కుడైన మా బావ అమ్మమ్మ ఒడిలోనే పెరిగాడు. ఆవిడ మళ్లీ తన కొడుకుని పెంచుతున్నట్లు వాడిని పెంచింది. మా తాతయ్యకు స్వంత వ్యవసాయం ఉండేది. సెలవులు ఇచ్చినప్పుడల్లా మా తాతయ్య గారింటికి వెళ్లి వస్తుండేవాడిని. మా బావ ఏనాడు ఎవరితోనే సరిగా కలిసేవాడు కాదు. ఒంటరి మనస్తత్వం అనుకునేవాళ్లం. మా తాతయ్య కూడా చాలాసార్లు ఈ విషయమై వాడిని కోప్పడేవారు. ఈ సమయంలో వాడు తాతయ్యను చూసిన చూపునకు అర్థం తెలుసుకోవడానికి నిఘంటువు దగ్గర పెట్టుకుని వినడానికి కఠినంగా ఉండే పదాలన్నీ ఒకచోట రాసుకోవాలేమో అనిపించేది. అన్నట్టుగానే తాతయ్య డబ్బు ఏర్పాటు చేశారు. కాని అప్పుగా కాదు. అమ్మా, నేను కొడుకును ఏనాడో కోల్పోయాను. ఇంక మిగిలింది నువ్వే కనుక నీకు నా ఆస్తిలో కొంత ఇద్దామనుకుంటున్నాను. అది ఏనాడో ఇచ్చే కంటే మీకు అవసరమైనప్పుడు ఇవ్వటం సబబు. నా మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. మీరు అభివృద్ధి చెందటం కంటే నాకేం కావాలి? అదే మీరు నాకిచ్చే అసలు, వడ్డీ కూడా అంటూ దస్తావేజులు, డబ్బు అమ్మ చేతిలో పెట్టారు. తాతయ్య మాటలకు అమ్మ ఒప్పుకోలేదు. నేను ఆస్తి పంపకానికి రాలేదు. నాకు అప్పు కావాలి నాన్న. మీ ఆస్తిని పట్టుకుపోయానన్న పేరు నాకొద్దు అమ్మ ఖచ్చితంగా చెప్పింది. ఇదే పని నేను చేద్దామని అనుకుంటున్న సమయంలో నువ్వు డబ్బు కోసం రావటం కాకతాళీయం. అంతేకాని నువ్వు రావటం వల్ల నేను ఈ పని చేయట్లేదు. ఇలా జరగడానికి నువ్వు ఎంత మాత్రం కారణం కాదు. తీసుకో, నా మాట కాదనకు. తాతయ్య పలు రకాలుగా చెప్పి మొత్తానికి అమ్మనొప్పించారు. తర్వాత ఆ డబ్బు తాతయ్య ఆశీర్వాద బలాన్ని నింపుకొని మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళింది. నాన్న జీవితంలో నిలదొక్కుకోగలిగారు. మళ్లీ దేని గురించి వెనక తిరిగి చూసుకునే పరిస్థితి లేదు. కానీ ఓ రోజు గుండె జబ్బు నాన్నను మాకు అందని దూరానికి తీసుకుపోయింది. నాటి నుండి బిజినెస్ నాపైన పడింది. మా బావకు చదువు అవ్వకపోవటంతో మా తాతయ్య వాడిని తనతో పాటే పొలం పనులు చూసుకోవటానికి తీసుకెళ్లేవాడు. తాతయ్య పోయి 1 వారం అయ్యింది. మేము వచ్చినప్పటి నుండి చాలా అసహనంగా అదో రకంగా తప్పించుకు తిరుగుతున్న బావను చూసి బాధపడుతున్నాం. కానీ మా రాక వాడి బాధకు కారణమని ఊహించలేకపోయాము. ఆనాడు తాతయ్య అమ్మకిచ్చిన ఆస్తిని దృష్టిలో పెట్టుకుని అలా అన్నాడని స్పష్టంగా తెలుస్తోంది. అలా గతంలోకి తీసుకువెళ్లిన ఆలోచనలు మళ్లీ నన్ను వర్తమానంలోకి తీసుకొచ్చాయి. చాలా భారంగా రేయి గడిచి తెల్లవారింది. వెళ్లే ముందు అమ్మమ్మకు చెప్పడానికి ఆమె దగ్గరకు వెళ్లాము. అమ్మమ్మకు చెప్పడానికి వెళ్లామన్న మాటే గాని ఆవిడకు చెప్పినా తెలియదు. 10 ఏళ్ల నుండి తను ఎవరినీ గుర్తుపట్టలేకపోతోంది, ఒక్క తాతయ్యను తప్ప. ఇప్పుడు ఆయన కూడా లేరు. ఇంటి విషయాలు వగైరాలు మాత్రమే కాదు, ఆవిడ ఆకలి విషయం కూడా ఆవిడకు తెలియదు. పెడితే తింటుంది, లేకపోతే గదిలో ఓ మూల కూర్చొని ఏటో చూస్తూ ఉంటుంది. అన్నీ దగ్గరుండి ఎవరో ఒకరు జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మ కాసేపు అమ్మమ్మతో మాట్లాడింది. మా అందరికన్నా అమ్మ మాట్లాడుతుంటే కాస్త తలకాయ ఊపుతూ ఉంటుంది అమ్మమ్మ. అమ్మ మొహంలో చూస్తూ ఉంటుంది. అమ్మమ్మ దగ్గర నుంచి లేవబోతూ ఉండగా అమ్మ చేయి పెట్టుకుంది అమ్మమ్మ. మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మరికొంచెం సేపు అక్కడ కూర్చుని లేచి నిలబడింది అమ్మ. బాబూ, నీతో మాట్లాడాలి అమ్మ బావతో అంది. మాట్లాడడానికి ఏముంది? ఇంకా ఏమేమి మిగిలిపోయాయి అనా? చాలా కరుగ్గా ఉంది వాడి కంఠం. ఎందుకంత విరిచినట్టు మాట్లాడుతున్నావు అడిగింది అమ్మ. ఆప్యాయంగా మాట్లాడి ఎకరాలు పట్టుకుపోవడం నాకు రాదు. బాబూ, చిన్నవాడివి, అలా మాట్లాడకూడదు. నేనేమీ తాతయ్యను ఆస్తి పంచమని అడగలేదు. నోరు తెరిచి అడగక్కర్లేదు. తెలివైన దానివి కాబట్టి అదే అర్థం వచ్చేలా మాట్లాడి సంపాదించుకున్నావు. విషపు నవ్వాడు. ఎందుకంత విడదీసి మాట్లాడతావు? పోనీ నాకు ఆస్తి ఇచ్చాడనుకో. ఎందుకివ్వలేదు? నా జీవితానికి సరిపడా ఇచ్చాడు, నిజమే. కాని ఏంటి? ఆస్తిని కాదు, ఈ ముసల్దాన్ని.
ఏమీ తెలియదు చావదు, ఎలా వేగాలో ఎవడితో. అంతేలే, బాధ్యతల కోసం కొందరు పుడతారు, హక్కుల కోసం కొందరు పుడతారు. మీది రెండవ జాతి, నొక్కి పలికాడు బావ. ఏం మాటలు బావా? మనసును కష్టపెట్టేలా మాట్లాడటం గొప్పతనం అనుకుంటున్నావా? ఇందాకటి నుండి చూస్తున్నాను. అమ్మ ఎంత తగ్గి మాట్లాడుతున్నా నువ్వు ఎలా మాట్లాడుతున్నావో తెలుస్తోందా? కోపంగా ప్రశ్నించాను. అవును మరి, గొప్పలు తప్పులు అనాథలకు ఎలా తెలుస్తాయి? తక్కువవాణ్ణనే భావం వాడిలో ఉందని అప్పుడు అర్థమైంది. నువ్వు అనాథవి ఎందుకవుతావు? అమ్మమ్మ నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచింది, కన్న కొడుకులా చూసింది. ఇంకా నా మాట పూర్తి కాలేదు. తండ్రికి తొలి సంతానం మీద ప్రేమ ఎక్కువ ఉంటుందిట. దాన్ని నిజం చేస్తూ తాతయ్య ఆస్తిని ఈవిడికి పంచేశాడు. కొడుకులా పెంచారని అంటున్నావే, అలాంటి నాకు మిగిల్చిందేమిటి? ఇదిగో ఈవిడను. బాధ్యతలు బరువులు నాకు పంచారు, సుఖాలు సరదాలు మీకు. ఎంతైనా అనాథని కదా, అడిగేందుకు ఎవరుంటారు? నా మాటలకు అడ్డుపడ్డాడు. వాడు పూర్తిగా నూన్యతాభావంలో కూరుకుపోయాడని, దాన్నుండి బయటపడడని నాకు అర్థమైంది. బాధ్యతలు పంచారని పదే పదే అంటున్నావు. నిన్ను తల్లిదండ్రులు పోయిన నాటి నుండి కళ్లల్లో పెట్టుకు పెంచింది అమ్మమ్మ. నీకు సర్వసేవలు చేసి నిన్ని స్థితికి తీసుకొచ్చింది. తాతయ్య కూడా నీకు తక్కువేం చేయలేదే. నీ కాళ్ల మీద నువ్వు స్వతంత్రంగా నిలబడగలిగే ఆధారం నీకు మిగిల్చాడు. కాకపోతే అమ్మమ్మను చూసే బాధ్యత తప్ప ఏమున్నాయి బాధ్యతలు? అది నీకు నిజానికి బాధ్యత కాదు, నీకు రుణం తీర్చుకునే అవకాశం. ఏమిచ్చి ఆవిడ రుణం తీర్చుకోగలవు? ఎంతో సంతోషంగా స్వీకరించాల్సిన బాధ్యతను బరువుగా భావించి బంధాలు తెంచుకుంటావా? నిలదీశాను భావను. అన్నన్ని అవకాశాలు నాకొద్దు. అయినా అంత సంతోషపడే విషయం ఏమీ లేదిందులో. నీకే ఎన్నైనా చెప్తావు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే నువ్వు అప్పుడిలాగే మాట్లాడతావా? ఇలాగే చేస్తావా? ఎదురు ప్రశ్నించాడు. నేను నీలాగా బాధపడను. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటాను. నిక్కచ్చిగా చెప్పాను. చెప్పడం కాదురా, చేసి చూపించాలి. ఈవిడ బాధ్యత నువ్వు తీసుకోగలవా? అసలు బాణం అది. ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం కోసం మొదటి నుండి సాధారణ అస్త్రాలతో యుద్ధానికి దిగాడు. ఇప్పుడు చివరన దీనిని ప్రయోగించాడు. సంతోషంగా. ఇకపైన అమ్మమ్మను నీ వంటి రాక్షసుల దగ్గర ఉండనివ్వను. మావయ్య పోయిన తర్వాత నిన్నే కొడుకనుకుని పెంచింది. ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు అప్పుడు కష్టపడతారట. దాన్ని నువ్వు నిజం చేశావు. దేవుడు ఇంతకాలం ఆవిడకు అన్యాయం చేశాడని అనుకున్నాను. కాని నువ్విలా లాభ నష్టాలు బేరీజు వేసుకునే లోబిగా, కృతజ్ఞుడిగా మారడం ఆవిడ చూడకుండా ఉండేందుకేనేమో బహుశా ఈ జబ్బిచ్చాడు అమ్మమ్మకి. ఇందాక అమ్మమ్మ అమ్మ చేయి పుచ్చుకున్నది కూడా ఇందుకేనేమో. నన్ను ఈ వెధవ నుండి తీసుకుపోవా అని చెప్పలేక చెప్పిందనుకుంటా. తండ్రికి తొలి సంతానం మీద ప్రేమ ఎక్కువని అన్నావు. అలాగే కూతురు కొడుకు, తన కొడుకు తర్వాత కొడుకంతటి వాడిని కూడా అంటారు. నువ్వు కేవలం ఆస్తికి మాత్రమే వారసుడివి. నేను మాత్రం ఆప్యాయతలకి వారసుడిని. అమ్మమ్మకు కన్న కొడుకు లేకపోయినా ఆవిడకు రెండవ కొడుకుని నేను బ్రతికే ఉన్నాను. అమ్మమ్మ నా దగ్గర దర్జాగా ఉంటుంది. గుడ్ బై అంటూ మా అమ్మమ్మ చేయి పట్టుకుని అమ్మతో సహా గుమ్మం దిగాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.